Hi, hello, welcome to my channel. In the previous class, we already covered how the complex number system was established. ఆల్రెడీ మనము ఇంతకు ముందు క్లాస్లో కాంప్లెక్స్ నెంబర్ సిస్టమ్ ఎలా ఎస్టాబ్లిష్ అయిందో చూసాం. ఓకే, నౌ లెట్ us recall this once more. Right. The equation, we know the equation x square plus 1 equal to 0. This can be written as x square equal to minus 1. ఈ ఈక్వేషన్కి మనకు రియల్ నెంబర్ సిస్టమ్ మీద సొల్యూషన్ ఎగ్జిస్ట్ అవ్వాలి, కానీ రియల్ నెంబర్ సిస్టమ్ మీద సొల్యూషన్ అనేది లేదు. ఎందుకంటే ఈ రియల్ నెంబర్ సిస్టమ్ నుంచి ఏదైనా నెంబర్ తీసుకొని దాన్ని స్క్వేర్ చేస్తే, ఈ ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసి దాన్ని స్క్వేర్ చేస్తే మనకు -1 రావాలి, కానీ రాదు. ఏదైనా నెంబర్ తీసుకొని దాన్ని స్క్వేర్ చేస్తే కంపల్సరీ మనకేమొస్తుంది, పాజిటివ్ నెంబర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 square 4 -2 whole square equal to this one is also 4. ఎనీ నెంబర్ ప్లస్ అయినా తీసుకోవచ్చు, ఐదర్ పాజిటివ్ నెంబర్ హోల్ స్క్వేర్ ఇట్ విల్ గెట్ పాజిటివ్, నెగిటివ్ నెంబర్ హోల్ స్క్వేర్ ఇట్ విల్ గెట్ పాజిటివ్. అంటే ఇక్కడ పాజిటివ్ రావాలి తప్ప నెగిటివ్ వచ్చే ఛాన్స్ లేదు. అందువల్ల రియల్ నెంబర్ సిస్టమ్ మీద మనకు దీనికి సొల్యూషన్ అనేది లేదు. దిస్ ఈక్వేషన్ హ్యాస్ నో సొల్యూషన్. దిస్ ఈక్వేషన్ హ్యాస్ నో సొల్యూషన్ ఇన్ ద రియల్ నెంబర్ సిస్టమ్. అప్పుడు ఒక మ్యాథమెటిషియన్ దీనికి సొల్యూషన్ అనుకోండి. వేర్ దేర్ ఇస్ ఎ ప్రాబ్లం, ఎ సొల్యూషన్ ఆల్వేస్ ఎగ్జిస్ట్. Then one of the mathematician identified a root for the quadratic equation x square plus 1 equal to 0 with the symbol I. This I equal to under root -1. ఇక్కడ నుంచి కాంప్లెక్స్ నెంబర్ ఎస్టాబ్లిష్ అయింది. సో ఆ మ్యాథమెటిషియన్ పేరు ఐలర్. Now we discuss the complex numbers topic. This is the story behind complex numbers. Right. First we see the definition of complex number. A complex number is an ordered pair of real numbers, ordered pair of a comma b. The set of all complex numbers is denoted by C equal to the set of ordered pair of a comma b such that a belongs to R, b belongs to R equal to R cross R, ORR లేదా C equal to the set of a plus ib such that a belongs to R, b belongs to R, I equal to under root -1. This is the definition of complex number. నెక్స్ట్ ఈక్వాలిటీ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్. మనము రెండు కాంప్లెక్స్ నెంబర్స్ని ఎప్పుడు ఈక్వల్ అంటాం. రైట్. 2 కాంప్లెక్స్ నెంబర్స్ z1 ఈక్వల్ టు ఆర్డర్డ్ పేర్ ఆఫ్ a comma b and z2 ఈక్వల్ టు ఆర్డర్డ్ పేర్ ఆఫ్ c comma d are said to be equal if a equal to c, b equal to d. This is nothing but if a equal to c and b equal to d, this is nothing but z1 equal to a comma b as it is రాయండి, z2 equal to a equal to c అంటే c equal to a అన్నట్టే కదా, c equal to a, d equal to b అన్నట్టు, b అంటే b equal to d అంటే రెండు సేమే, అంటే d ప్లేస్లో b రాయచ్చు. అంటే z1 ఏబీనే, z2 ఏబీనే, అప్పుడు ఈ రెండింటిని మనం సేమ్ అంటాం. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ z1 ఈక్వల్ టు 2,6, z2 ఈక్వల్ టు 2,6. Now these two numbers are equal. Now we say that z1 equal to z. Okay. Next, addition of complex numbers.
if Z1 equal to ordered pair of A comma B and Z2 equal to ordered pair of C comma D. We define Z1 plus Z2 first ordered pair of A comma B plus ordered pair of C comma D. సింపుల్ ఫస్ట్ కాంపోనెంట్ని ఫస్ట్ కాంపోనెంట్ తోటి సమ్ చేయాలి. ఇక్కడ ఏ ఇక్కడ సి, ఏ ప్లస్ సి. సెకండ్ కాంపోనెంట్ని సెకండ్ కాంపోనెంట్ తోటి యాడ్ చేయాలి, బి ప్లస్ డి. రైట్, దిస్ ఈస్ ద addition. Right, now we solve this problem. Question: if Z1 equal to 2 comma 3 and Z2 equal to minus 6 comma 5, then find Z1 plus Z2. Right, solution: given Z1 equal to ordered pair of 2 comma 3 and Z2 equal to minus 6 comma 5. మనకి ఏం కనుక్కోమన్నాడు? Z1 plus Z2. రైట్, Z1 plus Z2 equal to Z1 ఎంత? 2 comma 3 ordered pair of ప్లస్ Z2 ఎంత? ordered pair of 6 comma 5. మనం ఎట్లా డిఫైన్ చేసినాం? అడిషన్ అంటే ఫస్ట్ కాంపోనెంట్ని ఫస్ట్ కాంపోనెంట్ తోటే సమ్ చేయాలి. ఇక్కడ 2 ప్లస్ ఆఫ్ మైనస్ 6. నెక్స్ట్ ఇక్కడ 3 ప్లస్ ఆఫ్ 5. ఇక్కడ కండిషన్ ప్లస్ ప్లస్ రాసినాం, దీనికి మైనస్ 6 కాబట్టి మైనస్ 6 రాసినాం. ఇక్కడ 3 ప్లస్ 5 దిస్ ఈక్వల్ టు రైట్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 minus 6 here, 3 plus 5 8, that equal to 2 minus 6 nothing but minus 4 8. Right, Z1 plus Z2 equal to minus 4 comma 8. Simple. Next, negative of a complex number. Next concept, negative of a complex number. The negative of any complex number Z equal to ordered pair of A comma B denoted by minus Z. ఏంది? జెడ్ని మైనస్ జెడ్ తోటి డినోట్ చేస్తాం నెగిటివ్ నెంబర్. ఈజ్ డిఫైన్డ్ యాజ్ మైనస్ జెడ్ ఈక్వల్ టు మైనస్ ఏ మైనస్ బి. ఈ ఆర్డర్డ్ పేర్లో ఉన్న ఏ కామా బికి మైనస్ని యాడ్ చేస్తాం. అంటే మైనస్ తోటి సింపుల్గా చెప్పాలంటే ఈ జెడ్ని మైనస్ తోటి మల్టిప్లై చేస్తే మైనస్ ఏ మైనస్ బి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ we have Z equal to the complex number ordered pair of 2 comma 3. దీనికి నెగిటివ్ కావాలి అంటే మైనస్ జెడ్, మల్టిప్లై విత్ మైనస్ ఆర్ మైనస్ జెడ్. సో ముందు మైనస్ 2 comma 3, ఇక్కడ ఈ మైనస్ లోపల పట్టుకొస్తే మైనస్ 2 మైనస్ 3. ఇన్ కేస్ నీకు జెడ్, ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. జెడ్ ఈక్వల్ టు 2 comma మైనస్ 3, నాకు మైనస్ జెడ్ కావాలి. మైనస్ జెడ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ 2 comma మైనస్ 3. రైట్, ఈ మైనస్ని లోపల పట్టుకొస్తే మైనస్ 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ మైనస్ 2 comma 3. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ ప్లస్ ఉన్న దగ్గర మైనస్, మైనస్ దగ్గర ప్లస్ అయిపోయింది. నెగిటివ్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ అయిపోయింది. నెక్స్ట్, డిఫరెన్స్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్. ఇఫ్ Z1 ఈక్వల్ టు ordered pair of A comma B and Z2 equal to ordered pair of C comma D, then we define Z1 minus Z2 equal to, this can be written as Z1 plus of minus Z2. Z1 plus of minus Z2 plus into minus minus, it will get the same value Z1 minus Z2. That's why we can write like this. Okay, right. We know that negative of a complex number. Here Z2 equal to C comma D. So Z2 multiplied with minus. So this one is also minus minus. Right. Z1 minus Z2 equal to ఏం రాయొచ్చు? ఆర్డర్డ్ పేర్ ఆఫ్ ఏ కామా బి ప్లస్ మైనస్ Z2 వాల్యూ ఎంత? మైనస్ సి మైనస్ డి. రైట్, నెక్స్ట్ ఏ ప్లస్ ఆఫ్ ఫస్ట్ కాంపోనెంట్ తోటే సమ్ చేయాలి. ఏ ప్లస్ ఆఫ్ మైనస్ సి, సెకండ్ కాంపోనెంట్ తోటే. సో బి ప్లస్ ఆఫ్ మైనస్ డి. Z1 minus Z2 equal to, now we solve this one. Question: if Z1 equal to 6 comma 3 and Z2 equal to 2 comma minus 1, then find Z1 minus Z2. Right, now we start the solution. Given Z1 equal to ordered pair of 6 comma 3 and Z2 equal to 2 comma minus 1. We want Z1 minus Z2. Z1 minus Z2 equal to
6, 3 -2, -1 డైరెక్ట్ రాసేయండి. ఇయర్ ఈ 6 ఫస్ట్ కాంపోనెంట్ తోటే సబ్స్ట్రాక్షన్ చేయాలి. రైట్, ఫస్ట్ మల్టిప్లై విత్ దిస్ మైనస్ ఏమొస్తుంది -2. సో -2. నెక్స్ట్ 3 ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 + 1 6 - 2 4 3 + 1 4 Z1 - Z2 = 4, 4 ఇట్లా చేసిన రైటే, లేదంటే మీ ఇష్టం. అంతకుముందు ఏం రాసినాం మనం Z1 - Z2 = Z1 ప్లస్ ఆఫ్ -2. రైట్, Z1 అంటే 6, 3 ప్లస్ -Z2 నెగిటివ్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ వి నో దట్ Z2 = 2, -1 నెగిటివ్ అంటే ఏం చేయాలి -Z2. ఇక్కడ ప్లస్ మైనస్ ప్లస్ అవుతుంది, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ ఉంది ప్లస్. రైట్, -2, 1 ఇప్పుడు యాడ్ చేయండి. 6 ప్లస్ ఆఫ్ -2 రైట్ 3 + 1 ఫస్ట్ కాంపోనెంట్ తోటి చేయాలి, సెకండ్ కాంపోనెంట్ ప్లస్ ఇంటూ మైనస్ 6 - 2 నథింగ్ బట్ 4 3 + 1 4 Z1 - Z2 = 4, 4 ఇట్లా చేసిన రైట్. ఓకే, దిస్ ఇస్ ద డిఫరెన్స్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్. నెక్స్ట్ మల్టిప్లికేషన్కి ఫార్ములా రాస్తాం. మనం ఆ ఫార్ములా ఎక్కువ యూజ్ చేయం, డైరెక్ట్ మనం మల్టిప్లై చేయొచ్చు నెంబర్స్ తోటి. ఓకే, multiplication of a complex number. If Z1 = ordered pair of A, B, Z2 = ordered pair of C, D, then we define their product by Z1 into Z2 = ordered pair A, B into ordered pair C, D equal to AC minus BD next AD plus BC. దీన్ని గుర్తుంచుకోకపోయినా పర్లే.